హలో నమస్తే. దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూటమికి నాయకునిగా పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా నారా లోకేష్ గారిని ప్రజలు కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అనేది తగ్గిపోయిందా? పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఏమైనా పడిపోయిందా? అసలు ఈ ఆంతర్యం ఏమిటి? అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు సైతం కూటమి నాయకునిగా పవన్ కళ్యాణ్ గారే ఉండాలని పవన్ కళ్యాణ్ గారికి జేజేలు కొడుతున్నారా? రాజకీయాల్లో లేని జూనియర్ ఎన్టీఆర్ గారిని కూటమి నాయకునిగా ప్రజలు కోరుకుంటున్నారా? అసలు ఈ అన్నింటికి ఆంతర్యం ఏమిటి అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అదేవిధంగా మీ విలువైన కామెంట్ని అయితే తెలియజేయండి. వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకునిగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అసలు కూటమి అనే దాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఈ కూటమికి బీజం వేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజున కూటమిగా మేము పోటీ చేస్తున్నాం అనకపోతే, ఆ రోజున బీజేపీని ఒప్పించి టీడీపీని కూటమిలోకి తీసుకురాకపోతే ఈ రోజున కూటమి గురించి మాట్లాడుకునే చర్చ ఉండేనా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు తన ప్రభావవంతమైన స్పీచ్ తోటి, తన బలమైన స్పీచ్ తోటి, తన బలమైన గలంతో అధోపాతాళానికి తొక్కుతామని నాటి ప్రభుత్వాన్ని ఏ విధంగా అగ్రెసివ్గా తన స్పీచ్ తోటి ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిండో మనందరికీ తెలిసిన విషయమే. కూటమిగా మేము పోటీ చేస్తున్నామని చెప్పేసి మరి ఈ కూటమికి బీజం వేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దీంట్లో నెక్స్ట్ డౌటే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా కూటమికి బీజం వేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి 3 పార్టీల కలయిక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ ఎత్తున విజయానికి దోహదపడ్డదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మన అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిండు. రోడ్లు వేపిస్తుండు. సంక్రాంతి కల్లా రోడ్లు పూర్తి చేస్తాను, రోడ్లు వేయించిండు. ఎవ్వరు ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవ్వరు వెళ్ళని మారుమూల గిరిజన ప్రాంతానికి, పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతానికి, నక్సలైట్లు ఉండే ప్రాంతానికి వెళ్ళి మరి ధైర్యంగా తనతో పాటు అధికారులను తీసుకెళ్ళి అక్కడ ప్రజల బాగోగులు తెలుసుకొని వాళ్ళకు రోడ్లు వేపిస్తా అని చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వాగులు, వంకలు, కొండలు, కోనలు దాటుకుంటా రాళ్ళు రప్పలలో నడుచుకుంటూ వెళ్ళి ఆ మన్యం ప్రాంతంలో కూడా ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు కూడా అవసరాలు ఉంటాయి. రోడ్లు, అదేవిధంగా కరెంటు, విద్య, వైద్యం అన్నీ అందజేయాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు పనిచేసుకుంటూ పోతాడు. ఆయన శాఖలు ఏవైతే ఉన్నాయో అన్ని శాఖల్లో ఆయన బలంగా పనిచేసుకుంటూ పోతాడు. దాని ప్రభావం ఈ రోజున కనబడకపోవచ్చు కానీ 5 ఏళ్ళ వరకు, మళ్ళీ ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన పనుల తాలూకు ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఆ రోజున మాట్లాడుకోవాలి ఈ సర్వేలని, ఎవరు కూటమి నాయకునిగా ఉండాలని. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా కొంతమంది సర్వేల పేరిట నారా లోకేష్ గారు గొప్ప, పవన్ కళ్యాణ్ గారు గొప్ప, రాజకీయాల్లో లేని ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు కూటమి నాయకులు ఉండాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటారు అని చెప్పేసి అసలు ఈ గందరగోళానికి కారణం ఏంది అసలు? ఎందుకంటే మరొక వైపు లోకేష్ గారు యువగలం లాంటి పాదయాత్రను చేసి ఆ పాదయాత్రకు సంబంధించిన ఆ డాక్యుమెంటరీని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ఈ యొక్క విజయానికి యువగలం కూడా దోహదపడ్డదని చెప్పేసిండు. గెలిచిన తర్వాత నారా లోకేష్ గారు కూడా విద్యా వ్యవస్థ మీద చాలా ఫోకస్ చేస్తుండు. అదేవిధంగా టీసీఎస్ లాంటి సంస్థలను తీసుకొచ్చి అనేక రకాలుగా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి మరి ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి కల్పిస్తాం, 20 లక్షల ఉద్యోగాలు అనే నినాదంతో వీళ్ళందరూ కలిసి కట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి కట్టుగా కూటమి ఏదైతే విజయం వచ్చిందో ఆ విజయానికి ప్రజలకు గొప్ప సేవ అందించాలి, ప్రజలకు గుర్తుండిపోయేలాగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని, మరొక వైపు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. కూటమి అని చెప్పేసి జతకట్టి విభేదాలు లేకుండా వెళ్ళిపోతున్న ఈ తరుణంలో వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, కూటమి నాయకుడిగా ఇతనుండాలి, అతనుండాలని చెప్పేసి ఈ యొక్క తెరదీసిర్రు. సర్వే ఏదేమైనప్పటికీ 1 year పూర్తయింది కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ
ఇక్కడ కార్యకర్తలు ఇరువైపుల కార్యకర్తలు ఆలోచన చేయాలి. ఎవరు గొప్ప కాదు, అందరూ సమానమే. గొప్ప అనేది ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ప్రజలు డిసైడ్ చేస్తారు. దీన్ని గ్రహించాలి. ఎందుకంటే ఈ కూటమి మధ్యలో కొంతమంది ఇలాంటి సర్వేలు ఇవి అవి అని చెప్పేసి ఆళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని కార్యకర్తల మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అనేది బలంగా ముందుకు పోతుంది. ప్రతిపక్షానికి తావు లేకుండా ప్రజల కోసం పనిచేసుకుంటూ ప్రతిపక్షమే లేకుండా ప్రజలు తీర్పిచ్చారు. అయినప్పటికీ వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా కూడా నిజంగా చెప్పాలంటే కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా కష్టపడుతుండు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా శ్రమిస్తుడు. పవన్ కళ్యాణ్ నా అన్న అంటూ ప్రతి సందర్భంలో చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి దాదాపు 15 ఏళ్ళు ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాజధాని పూర్తవ్వాలని, ఉద్యోగాలు విద్య వైద్యం అన్ని రంగాల్లో దూసుకుపోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తుండు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుండు. నారా లోకేష్ గారు పదే పదే చెప్తుండు. అయినప్పటికీ ఈ సర్వేల పేరిట ఈయన ఉండాలి ఆయన ఉండాలి అని చెప్పేసి ఈ రకరకాల ఊహాగానాలకి తెరలేపుతూ కార్యకర్తల్లో గందరగోళం క్రియేట్ చేస్తూ చూసారా సర్వేలో మావాడే గొప్ప అని ఈ కార్యకర్తలు వాళ్ళనంటే వాళ్ళు చూసారా మావాడిని వైసీపీ నా కార్యకర్తగా కోరుకుంటారని చెప్పేసి ఈ కార్యకర్తలు అంటున్నారు. అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది ఒక గందరగోళం తప్ప ఇవన్నీ పట్టించుకోకండి. ఈ కూటమి ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో తిరుగుండదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కూటమిని విచ్ఛిన్నం చేసే సర్వేలు కానీ మాటలు కానీ వీటిని పట్టించుకోకుండా కూటమి ఏదైతే ఉందో ఈ కలిసికట్టుగా ముందుకెళ్ళాలని ఆ నాయకులు కోరుకుంటారు. ఆ నాయకులు కోరుకున్నట్టుగానే కార్యకర్తలు కూడా ముందుకెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే మా పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా, నేను తెలంగాణ వ్యక్తినైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఒక మంచి సుపరిపాలన జరుగుతున్న సందర్భంలో ఇలాంటి గందరగోళానికి తావిచ్చినప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి తెలియజేయండి. జై హింద్.